శ్రీకాకుళం, దగదర్తి, అమరావతి, కుప్పం విమానాశ్రయాల నిర్మాణానికి 1000 కోట్లు కావాలని హడ్మోను రాష్ట్ర విమానాశ్రయ అభివృద్ధి సంస్థ కోరింది. ప్రాథమిక సమాలోచనల అనంతరం ఆ మొత్తాన్ని రుణంగా అందించేందుకు హడ్కో నూతనప్రాయంగా ఆమోదించింది. ఈ రుణానికి రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చేందుకు నిన్న మంత్రిమండలి సమావేశం ఆమోదం తెలిపింది. దీంతో ఈ 4 విమానాశ్రయాల నిర్మాణాలకు విమానాశ్రయ అభివృద్ధి సంస్థ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కాగా ఒంగోలు, నాగార్జున సాగర్లలోనూ కొత్తగా గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్లు నిర్మించాలని సంస్థ భావించింది. అందుకోసం టెక్నో ఎకనామిక్ ఫిజిబిలిటీ రిపోర్ట్ నివేదికను తయారు చేసేందుకు ఆసక్తి గల సంస్థల కోసం మంగళవారం ప్రకటన జారీ చేసింది. 29లోగా దరఖాస్తు చేసుకోవాలని కోరింది. కాగా రాష్ట్రంలో విమాన తయారీ సంస్థను ఏర్పాటు చేస్తామంటూ సరళ ఏవియేషన్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి ప్రతిపాదనలు అందజేసింది. ఆ సంస్థ ప్రతినిధులు నిన్న వెలగపూడి సచివాలయంలో సమావేశమయ్యారు. పైలట్ శిక్షణలో ప్రతిష్టాత్మక సంస్థ గోల్డెన్ ఎవల్యూషన్ ఏవియేషన్ అకాడమీ ప్రతినిధులు కూడా సచివాలయంలో మంత్రి జనార్దన్ రెడ్డిని కలిశారు. రాష్ట్రంలో శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ప్రతిపాదించారు. ఇలా 4 ఎయిర్పోర్ట్ల అభివృద్ధి ప్రణాళికలు శరవేగంగా జరుగుతున్నాయి. రైట్, విమానాశ్రయ అభివృద్ధి కోసం హడ్కోను ఏపీ అభిప్రాయం కోరినట్టు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారాన్ని మా అమరావతి బ్యూరో హరికిషన్ అందిస్తారు. లైవ్లో హరికిషన్. థ్యాంక్ యూ శ్రవంతి. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం వడివడిగా అడుగులు వేస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు. ఈ నేపథ్యంలోనే ప్రతి అంశాన్ని కూడా వదిలిపెట్టకుండా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి ప్రజలు నచ్చే రాజధానిని, ప్రపంచం మెచ్చే రాజధానిని నిర్మించాలన్నటువంటి కలలతో ముందుకు పోతున్నటువంటి నేపథ్యంలో ప్రధానంగా కనెక్టివిటీ పైన దృష్టి సారించారు. ఇప్పటికే రహదారులకు సంబంధించి యుద్ధ ప్రాతిపదికన రాష్ట్రంలో ఉన్నటువంటి మ్యాక్సిమం కిలోమీటర్ల రహదారులను కూడా పూర్తి చేయడం జరిగింది. మరోవైపు రైల్వే జోన్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి ఎక్కువగా కనెక్టివిటీ పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఏవియేషన్కి సంబంధించినటువంటి వాటిపై పూర్తిగా దృష్టి సారించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా అమరావతి, కుప్పం, అలాగే నెల్లూరు జిల్లాలో దుగదుర్తి, మరోవైపు అంటే కంప్లీట్గా 4 ప్రదేశాలలో కొత్త ఎయిర్పోర్ట్లకు సంబంధించి పూర్తిగా దృష్టి సారించడం జరిగింది. ఎందుకంటే రీసెంట్గా మనం చూసాం, దగ్గర ఇప్పటికే 29 గ్రామాలలో 33,000 ఎకరాలకు సంబంధించి అమరావతి రైతుల నుంచి ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకున్నటువంటి ఆ భూమి కాకుండా అదనంగా మరొక 40,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించేందుకు క్యాబినెట్ సైతం కూడా ఆమోదించినటువంటి నేపథ్యంలో ఆ ల్యాండ్ పూలింగ్ ద్వారా వచ్చేటటువంటి భూమి ప్రభుత్వానికి సంబంధించి 10,000 ఎకరాలు ఉండబోతోంది. ఈ నేపథ్యంలో ఈ 10,000 ఎకరాల్లో 5,000 ఎకరాలు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అమరావతిలో నిర్మించేందుకు అంటే ఏర్పాటు చేయబోతున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా దీన్ని ఎలా నిర్మించాలి అన్న దానిపైన కూడా ఒక రిపోర్ట్ అయితే రెడీ చేసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. ఇటు ఇక కుప్పం, అలాగే దుగదుర్తి, ఇటు శ్రీకాకుళంకి సంబంధించినటువంటి ప్రాంతంలో కూడా ఏవైతే నూతనంగా గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ని ఏ రకంగా నిర్మించాలి అన్న దానిపైన కూడా పూర్తిగా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఒక్కసారి మనం చూసుకుంటే, ఎందుకంటే ఏవియేషన్, ఆంధ్రప్రదేశ్ ఏవియేషన్ కార్పొరేషన్ డెవలప్మెంట్ లిమిటెడ్కి సంబంధించి ఇప్పటికే గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలా అన్న దానిపైన కూడా పూర్తిగా దృష్టి సారించింది. మరోవైపు ఇటు నాగార్జున సాగర్కి సంబంధించి, అలాగే ఒంగోలు ప్రాంతంలో కూడా మరొక 2 ఎయిర్పోర్ట్లను ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ప్రధానంగా ఇతర ప్రాంతాల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్కు కనెక్టివిటీ ఉంటేనే అభివృద్ధి అనేది శరవేగంగా సాగుతుంది అన్నటువంటి భావన నేపథ్యంలో పూర్తిగా దీనిపైన దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. అయితే ఎప్పుడైతే ఏవియేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ అప్లై చేసుకోయిందో, అంటే ఇటు కేంద్ర ప్రభుత్వాన్ని కోరిందో, వెంటనే వీటికి సంబంధించి 1000 కోట్ల రూపాయలు హడ్కో నుంచి నిధులు కూడా సమకూర్చడం జరిగింది. కంప్లీట్గా అంటే హౌసింగ్ అర్బన్ డెవలప్మెంట్ లిమిటెడ్కి సంబంధించి కూడా 1000 కోట్ల రూపాయలు విడుదల చేయడం కూడా జరిగింది. సో కంప్లీట్గా ఈ 4 ఎయిర్పోర్ట్లతో పాటు ఇటు ఒంగోలు, అలాగే
సాగర్కి సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్ కూడా నూతనంగా గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ను కూడా ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తోంది. మరోపక్క ఇటు కర్నూలు జిల్లాలో ఓర్వకల్లు ప్రాంతంలో నిర్మించేటటువంటి పరిశ్రమలకు అనుగుణంగా ఇప్పటికే అక్కడ ఎయిర్పోర్ట్ని కూడా ఏర్పాటు చేసింది. అది తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే నిర్మాణం స్టార్ట్ చేసి పూర్తి చేసింది కూడా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే చెప్పేసి గర్వంగా చెప్పుకుంటారు. సో అక్కడ మరింత అభివృద్ధి చెందితే ఆ విమానాశ్రయంలో మరిన్ని ఇతర ప్రాంతాల నుంచి విమానాలు సర్వీసులు అందితే అక్కడ ఏర్పాటు చేయబోయేటటువంటి ఇండస్ట్రియల్ హబ్కు మరింతగా ఊతం ఉంటుంది, ఎక్కువ అభివృద్ధి చెందేందుకు ఆస్కారం ఉంటుంది అని చెప్పేసి కూడా నేతలు భావిస్తున్నారు. ఇప్పటికే అంటే ఇటు బెంగళూరు అలాగే చెన్నై ఈ ప్రాంతం నుంచి మాత్రమే, అంటే ఈ రెండు రాష్ట్రాల నుంచి మాత్రమే కర్నూలు ఎయిర్పోర్ట్కి విమానాలు వస్తున్నాయి. ఇకపై విజయవాడ నుంచి అలాగే మిగిలిన ప్రాంతాల నుంచి కూడా విమానాలు కర్నూలు ప్రాంతానికి వచ్చే విధంగా, అలాగే రాత్రిపూట కూడా ఎయిర్లైన్ సర్వీస్ కల్పించే విధంగా అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా అక్కడ నేతలు కోరారు. మొత్తానికి మాత్రం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎక్కువగా ఎయిర్పోర్ట్లు నిర్మించి తద్వారా కనెక్టివిటీ పెంచుకొని అభివృద్ధికి ముందుకు అడుగులు వేసేందుకు మాత్రం ప్రభుత్వం ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. Right, Harkishan. Thank you so much for joining with us.